తర్వాత మనకి 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలెక్ట్ అయిన వాళ్ళకి 36,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇందులో ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో మీకు ఇక జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రిక్ పాస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు జస్ట్ 10th స్టాండర్డ్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఎంటీఎస్ ఉద్యోగాలకి. లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది ఎంటీఎస్ ఉద్యోగాలకి. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి వచ్చేసి లెవెల్ 2 ప్రకారం సాలరీ అనేది పే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎంటీఎస్ ఉద్యోగాలకి 30,000కి పైగా, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి 36,000కి పైగా స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఎంటీఎస్ఏ కాకుండా క్లర్క్ ఉద్యోగాలే కాకుండా ఇంకా మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తారని చెప్పాను కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి June 15th వరకు అయితే టైం ఉంది. నోట్ చేసుకోండి ఇది డేట్. సో June 15th లోపు అయితే మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కల్పిస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ఎంటీఎస్కి సంబంధించి ఇక్కడ చూడండి టోటల్గా 53 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్కి సంబంధించి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి సంబంధించి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే హిందీ టైపిస్ట్, కుక్, స్టోర్ కీపర్, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాఫ్, లాండ్రీ మ్యాన్, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే +3 years యాడ్ చేసుకోండి, అంటే మీకు 28 years వరకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి, అంటే 30 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 35 years వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మీకు ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. అయితే ఒక నోటిఫికేషన్లో మనము 10th క్లాస్ అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫే కాకుండా హౌస్ కీపింగ్ స్టాఫ్, అలాగే మెస్ స్టాఫ్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంటే మీరు లోవర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, అలాగే నెక్స్ట్ స్టోర్ కీపర్, ఇవన్నిటికి కూడా మనము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. అయితే ఈ యొక్క జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. ఏదైతే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయో, అలాగే హిందీ టైపిస్ట్ పోస్ట్ ఉన్నాయో వీటికి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. మిగతా పోస్టులు అన్నింటికి కూడా ఏంటి అంటే ఏదైతే ఎంటీఎస్ కానీ 10th క్లాస్ పోస్టులు ఉన్నాయి కదా, 10th క్లాస్ అర్హతతో వాటికి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఎవరైతే ఒక టెస్ట్ అనేది పాస్ అవుతారో డైరెక్ట్గా మీకు స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మనకి అప్లై చేసిన అందరికీ హాల్ టికెట్స్ అనేవి రావు. ఎవరైతే అప్లికేషన్ ప్రాపర్గా
పర్ఫెక్ట్ గా అప్లై చేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పంపిస్తారు. సో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్ గా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పంపించడానికి ట్రై చేయండి. మీకు కనుక హాల్ టికెట్ కనుక వచ్చినట్లయితే మాక్సిమం జాబ్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆ యొక్క అప్లికేషన్ చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి డేట్ నుంచి 30 days లోపు అయితే అప్లై చేయాలి అని చెప్పేసి సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ కి సంబంధించి నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదు అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో మోస్ట్లీ మనకి నెగటివ్ విధానం అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది ఇంకా మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ చెప్పట్లేదు దాని గురించి. జాబ్స్ కి మనము ఎలా అప్లికేషన్ చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పంపాలని చెప్పాను కదా. అయితే మనకి నోటిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఇక్కడ మనకి ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సో దీన్ని మనము MS Word లో టైప్ చేయించుకొని రెడీ చేసుకుని అప్లికేషన్ ఫామ్, సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో తీసుకొని మీరు చక్కగా అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ గా ఫిల్ చేసేసి మనము పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీద మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత యూనిట్ నేమ్ ఇది కూడా చెప్తాను. ఎక్కడికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క యూనిట్ నేమ్ అనేది మెన్షన్ చేసేసి మళ్ళీ ఇక మిగతా డీటెయిల్స్ అని కూడా అప్లికేషన్ ఫామ్ లో అయితే మీరు కంప్లీట్ గా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసే క్యాండిడేట్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ తో పాటు మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా మీరు పోస్ట్ ఆఫీస్ లో ఎక్స్ట్రాగా తీసుకోవాలి.